హాయ్ హలో వెల్కమ్ టు విహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం చూసినట్లయితే మనం డీబీఎక్స్లో లిమిటర్ అంటే ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు లిమిటర్ ఎందుకు మనం యూస్ చేస్తాం అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ వీడియోస్లో మనం చూసినట్లయితే డీబీఎక్స్లో మనం డీబీఎక్స్ PA2లో మనం ఈ క్రాస్ ఓవర్ అంటే ఏంటి, ఎట్లా మనం సెటప్ చేసుకుంటాం, మనం సబ్స్కి అంటే లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ ఈ 3 ఫ్రీక్వెన్సీస్ని మనం ఎట్లా త్రూ అవుట్ ద క్రాస్ ఓవర్ పాయింట్లో మనం యూస్ చేస్తాం అన్నది ప్రీవియస్ వీడియోలో మనం ఈ 3 వీడియోస్లో మనం నేర్చుకున్నాం. ఈ వీడియో ఏంటి అంటే లిమిటర్ అన్నమాట. ఈ లిమిటర్ ఎట్లా మనకి వర్క్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ మనకు తెలిసింది అంటే మనం అన్నిటిలోని మనం యూస్ చేయొచ్చు అనమాట. ఈవెన్ డిజిటల్ మిక్సర్స్లో మనం యూస్ చేసుకోవచ్చు, అలాగే ఇలాంటి క్రాస్ ఓవర్లో మనం యూస్ చేసుకోవచ్చు, మనం డాలో కూడా మనం లిమిటర్ అన్నది మనం యూస్ చేయొచ్చు అనమాట. ఆడియో ఇండస్ట్రీలో మనం ఈ లిమిటర్ కాన్సెప్ట్ మనకు తెలిస్తే మనం డిఫరెంట్ వేస్లో కూడా వేరియస్లో కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్ టు దిస్ వీడియో. ఒక రియల్ సిచ్యువేషన్ నేను చెప్తాను అనమాట. ఏంటి ఆ రియల్ సిచ్యువేషన్ అంటే, సండే సర్వీస్లో కానీ మన యొక్క ఈవెంట్స్లోనైనా కానీ లేకపోతే మన అవుట్డోర్ ఈవెంట్స్లో కానీ ఎక్కడైనా సరే మనం ఈ మ్యూజిక్ కానీ వర్షిప్ కానీ మనం జరుగుతున్నప్పుడు మనకి చాలామంది ఏం చేస్తారంటే ఈ కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళు కానీ డ్రమ్స్ ప్లే చేసే మ్యూజిషియన్స్ కానీ వీళ్ళందరూ ఏం అడుగుతారంటే సౌండ్ పెంచమని అడుగుతారనమాట. ఎప్పుడైతే మనం సౌండ్ పెంచమని అడిగినప్పుడు ఈ సౌండ్ ఆపరేట్ చేసే సౌండ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే సౌండ్ పెంచుతారనమాట. అలా సౌండ్ పెంచగానే మీకు ప్రాబ్లం ఏంటంటే, సౌండ్ పెంచితే మీకు ప్రాబ్లం ఏంటంటే కాంగ్రిగేషన్ ఏమవుతారు, ఎగ్జైట్ అవుతారు. సౌండ్ పెంచితే ఎగ్జైట్ అవుతారు. కానీ హఠాత్తుగా క్రాక్ సౌండ్ కానీ మీకు వచ్చిందా, సడన్గా మీ హెచ్ఎఫ్స్ కాలిపోవడం, ట్వీటర్స్ కాలిపోవడం, మిడ్ స్పీకర్స్ కాలిపోవడం జరిగిందా? ఇలా జరిగితే మీకు ప్రాబ్లం ఏంటి అంటే మీకు వేల్లోని లక్షల్లోని మీకు ఖర్చు అవుతుంది, మీ యొక్క ప్రోగ్రామ్ మధ్యలోనే ఆగిపోద్ది అనమాట. ఈ సిచ్యువేషన్ని ప్రివెంట్ ఎట్లా చేయాలి అన్నదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ప్రివెంట్ ఎలా చేయాలి అన్నది ఏంటి అంటే లిమిటరే మనకి ప్రొటెక్షన్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఈ లిమిటర్ అన్న కాన్సెప్టే మనం యూస్ చేస్తామన్నమాట. మనం ఈరోజు మనం ఈ PA2లో ఈ లిమిటర్ అన్నది ఎట్లా మనం యూస్ చేస్తాం, ఎట్లా మనం దాన్ని యూస్ చేసి మన స్పీకర్స్ని లేదా మన సిస్టమ్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇలా చేయడం ద్వారా మనకి మీ స్పీకర్స్ ఎప్పటికీ సేఫ్గానే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా మనం ఈ సెటప్ అంతా ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లిమిటర్ అంటే ఏంటి మనకి ఇది తెలియాలి. లిమిటర్ అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది. లిమిటర్ అంటే లిమిట్ చేయడం, అంటే ఎంతవరకు రావాలి అన్నది మనం అక్కడ ఏం చేయడం, లిమిట్ చేయడం, దాన్ని మనం అక్కడ స్టాప్ చేయడం అన్నమాట. అంటే మనం ఈ లిమిటర్కి ఒక పరిమితి విధిస్తాం అన్నమాట. అంటే ఈ రేంజ్లోనే రావాలి అన్నది. ఇప్పుడు మనం లిమిట్ చేస్తూ ఉంటాం కదా, చాలా విషయాల్లో మనం లిమిట్ చేస్తూ ఉంటాం. అట్లానే లిమిట్ చేసే దాన్నే లిమిటర్ అంటారనమాట. ఈ సౌండ్ని మనం ఎంత లిమిట్ చేయాలి, ఎంత రావాలి అన్నది ఒకవేళ అంత వస్తే అప్పుడు ఏం చేయాలి, లిమిట్ చేయాలన్నమాట. ఇది చేసే దాన్నే లిమిటర్ అని అంటాం అన్నమాట. మీకు ఈ ఒక అర్థమయ్యే అనాలజీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఏంటి అంటే మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి సడన్గా ఏమవుతుంది అంటే స్పీడ్ బ్రేకర్ అన్నది వస్తుంది అనమాట. ఈ సడన్గా స్పీడ్ బ్రేకర్ అన్నది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వేగంగా మనం వెళ్తున్నప్పుడు బ్రేక్ కొట్టి ఆ స్పీడ్ని మనం కంట్రోల్ చేసి ఆ తర్వాత మనం ఆ బంప్ అంటే స్పీడ్ బ్రేకర్ని మనం దాటుకుని వెళ్తాం అన్నమాట. ఈ లిమిటర్ ఏం చేస్తుంది, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చిన ఆ వేగంగా వచ్చే సౌండ్ని మనకి ఏం చేస్తుంది అంటే అది అక్కడి నుంచి లిమిట్ చేసి ఎంత వెళ్ళాలో అంతే పంపిస్తుంది అనమాట. అంతేగాని మనం మొత్తం సౌండ్ ఒకేసారి డ్రాప్ చేయదు అనమాట, స్టాప్ చేయదు. స్పీడ్ బ్రేకర్ కూడా అదే చేస్తుంది కదా, మొత్తం మన యొక్క స్పీడ్ని అది స్టాప్ చేయదు, ఎంత వెళ్ళాలో అంతనే అక్కడ పంపిస్తుంది అనమాట. ఆ రీతిగా ఏం చేస్తుంది, ఈ లిమిటర్ అన్నది వర్క్ అవుతుంది అనమాట. ఇట్స్ లైక్ అండ్ స్పీడ్ బ్రేకర్ లాగా మనకి
లిమిటర్ అన్నది పనిచేస్తుంది అనమాట ఈ యొక్క మన యొక్క సౌండ్ సిస్టంలో. కాబట్టి అదే లిమిటరు ఈ యొక్క సౌండ్ లెవెల్ని ఏం చేస్తుందంటే అంతకన్నా ఎక్కువగా వెళ్ళకుండా సీలింగ్ సెట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సీలింగ్ అంటే ఏంటి, సౌండ్ సీలింగ్ అన్నది అంటారనమాట. ఈ సిగ్నల్ సీలింగ్ అంటే ఏంటి అంటే మనం ఎంతైతే మన సౌండ్ రావాలి అన్నది ఇది అక్కడ ఏం చేస్తుంది అంటే ఒకేసారి మనకి ట్రాన్సియన్స్, దాన్ని పీక్ సౌండ్ అంటాం మనం. ఈ పీక్ సౌండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ లిమిటరు అక్కడ క్లాంప్ అన్నది సెట్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ అంత సౌండ్ కనుక వచ్చేసింది అనుకోండి, వెంటనే అది ఏం చేస్తుంది అంటే యాక్ట్ చేసి సౌండ్ని రెడ్యూస్ చేసి స్పీకర్స్కి పంపిస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, మన లిమిటర్ చేసే పని అనమాట. ఇప్పుడు మనం తెలుసుకుందాం లిమిటర్ లేకపోతే ఏమవుతుంది. ఇది సెకండ్ వన్ అనమాట మనకి తెలియాల్సింది. లిమిటర్ లేకపోతే ఏమవుతుంది, వాట్స్ హ్యాపెన్ వెన్ లిమిటర్ ఈజ్ నాట్ ప్రజెంట్ అనమాట. లిమిటర్ లేకపోతే ఏం జరుగుద్ది అది ఇప్పుడు మనకి తెలియాలి. అది ఇప్పుడు మనకి తెలియాలి అంటే లిమిటర్ లేకపోతే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. 2 మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట ఈ లిమిటర్ లేకపోతే. ద ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే క్లిప్పింగ్ డిస్టార్షన్కి గురవుతుంది అనమాట. అంటే క్లిప్పింగ్ మనం లిమిటర్ ఎనేబుల్ చేయకపోతే క్లిప్పింగ్ అవుతుంది. క్లిప్పింగ్ అయితే ఏమవుతుంది అంటే డిస్టార్ట్ అవుతుంది. అసలు క్లిప్పింగ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే స్పీకర్స్కే కానీ యాంప్లిఫైర్స్కే కానీ లేదంటే మిక్సర్లో అయినా కానీ ప్రతి దానికి ఒక రేంజ్ అన్నది ఉంటుంది అనమాట. ఆ రేంజ్ మనం దాటి వెళ్ళామంటే క్లిప్పింగ్ అంటారనమాట. ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మీ అందరికీ సింపుల్గా నేను చెప్పేది ఏంటి అంటే మనం అందరూ మిక్సర్స్ వాడతారు కదా, అది అనలాగ్ మిక్సర్ అయినా కావచ్చు, డిజిటల్ మిక్సర్ అయినా కావచ్చు. ఏ మిక్సర్ అయినా మీరు వాడినా ఆ మిక్సర్లో మీరు చూసినట్లయితే సౌండ్లు మీరు పెట్టేశారనుకోండి, గెయిన్ ఎక్కువ పెట్టేసి వాల్యూమ్ ఫేడర్ కూడా మీరు పెంచేస్తే మీకు ప్రతి ఛానల్కి క్లిప్ అన్న ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట. నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలామంది సౌండ్ ఆపరేటర్స్ ఇలా బయట ఈవెంట్స్లో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ క్లిప్ వచ్చేసినా సరే కూడా చాలామంది ఏం చేయరు, దాన్ని అసలు పట్టించుకోరు అనమాట. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ కీబోర్డిస్ట్ పెంచేయమన్నారంటే వీళ్ళు పెంచేస్తారు, డ్రమ్మర్ పెంచేయమన్నారంటే పెంచేస్తారు, వోకల్ పాడే ఆయన కూడా పెంచేయమన్నారంటే పెంచేస్తారనమాట. పెంచేయడమే. అప్పుడు పెంచేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్లిప్పింగ్ దారితీస్తుంది. ఈ క్లిప్పింగ్ దారితీసినప్పుడు ఏమవుతుందంటే డిస్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్ డిస్టార్ట్ అవుతుంది. డిస్టార్ట్ అయితే ఏమవుతుంది, మనకి సిగ్నల్ అన్నది మీకు హార్ష్నెస్గా వస్తుంది. తర్వాత జిజ్ నాయిస్లు వస్తాయి అనమాట. జిజ్ నాయిస్ వచ్చింది అంటే మీకు ఏమవుతుంది అంటే మీకు ఉన్న సౌండ్కు ఉన్న పొటెన్షియల్ రాదనమాట స్పీకర్స్ గుండా. అప్పుడు ఏమవుతుంది, స్పీకర్ గుండా రానప్పుడు స్పీకర్ అన్నది డ్యామేజ్ అవుతుంది అనమాట. దాన్నే ఏమంటారు, డిస్టార్ట్ అయ్యి కాలిపోవడం అంటారు అనమాట. ఇది మెయిన్ రీజన్. అందుకోసం మనం ఏం చేస్తామంటే హార్ష్గా మనకు వినపడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఆప్షన్కి లిమిటర్ ఎనేబుల్ చేస్తాం అనమాట. అందుకే లిమిటర్ ఎనేబుల్ చేయాలి దీనికోసం. ఇప్పుడు లిమిటర్ ఎందుకు ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుంది, మనకి క్లిప్పింగ్ దారితీస్తుంది అనమాట. ది ఆప్షన్ నెంబర్ 2. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే సెకండ్ సినారియో మనం చూసినట్లయితే స్పీకర్ వాయిస్ కాయిల్ బర్న్ అయిపోద్ది అనమాట. ఎందుకు బర్న్ అయిపోతుంది, ఇప్పుడే నేను చెప్పాను కదా, క్లిప్పింగ్ దారి తీయడం ద్వారా స్పీకర్ కాయిల్ బర్న్ అవుతుంది. ఎందుకు స్పీకర్ కాయిల్ బర్న్ అవుతుంది, స్పీకర్ కాయిల్కి సర్టన్ రేంజ్ అన్నది ఉంటుంది. ప్రతి స్పీకర్కి ఇంత లిమిట్ ఆఫ్ రేంజ్లోనే దాన్ని డ్రైవ్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి మన ప్రతి ఛానల్లోని రెడ్ కలర్ లైట్ వెలిగేసినంత వరకు మనం సౌండ్లు మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏం దారితీస్తుంది, స్పీకర్కి క్లిప్పింగ్ వస్తుంది. క్లిప్పింగ్ అంటే ఏంటి, మనం స్పీకర్కి నేను చెప్పినట్టుగా స్పీకర్ సిరీస్లో నేను చెప్పినట్టుగా పీక్ ఎస్పిఎల్ రేంజ్కి మీరు తీసుకెళ్తున్నారనమాట. ఆ ఎస్పిఎల్ రేంజ్కి మీరు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, స్పీకర్ డిస్టార్ట్ అవుతుంది. స్పీకర్ డిస్టార్ట్ అయితే ఏమవుతుంది, స్పీకర్కు ఉన్న వాయిస్ కాయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుంది, మనకి అది వెంటనే బర్న్ అవుతుంది అనమాట. ఆ హీట్ని ఎక్కువ హీట్ అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ హీట్ ఎంతైతే దానికి ప్రొడ్యూస్ అవ్వాలి అంతే ప్రొడ్యూస్ అవ్వాలి. దానికన్నా ఎక్సెసివ్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి వెనకాల మ్యాగ్నెట్ హీట్ ఎక్కి వాయిస్ కాయిల్ హీట్ ఎక్కితే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమవుతుందంటే కాయిల్ వెంటనే బర్న్ అవుతుంది అనమాట. బర్న్ అయిపోతే ఇంకేమవుతుంది, మీకు మళ్ళీ లాస్ అనమాట. మీకు రిపేర్ కాస్ట్లకి చాలా ఎక్కువ అవుతుంది. మీ ట్వీటర్స్ కాలిపోతాయి, స్పీకర్స్ కాలిపోతాయి అనమాట. స్పీకర్స్ కాలిపోతే ప్రాబ్లం ఏంటి, మీకు థౌజండ్స్లోని ల్యాక్స్లోని మీరు పెట్టిన పెట్టుబడి మీకు లాస్ అవుతుంది అనమాట.
కాబట్టి మీరు ప్రతిసారి ఏమవుతుంది, సర్వీస్ సెంటర్స్ దగ్గరగా మీరు రిపేరింగ్ కాస్ట్స్ మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అందుకోసమే ఏం చేయాలి, ఈ ఇష్యూస్ మీకు రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అంటే లిమిటర్ కంపల్సరీ ఎనేబుల్ చేయాలన్నమాట. ఆల్వేస్ ఆన్ లిమిటర్ అనమాట. లిమిటర్ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది అనమాట, క్లిప్పింగ్ దారి తీస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మన సిస్టమ్ అన్నది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ వన్ మనం వచ్చేసేటప్పటికి అసలు లిమిటర్ ఎట్లా పనిచేస్తుంది. నన్ను కూడా కొంతమంది అడుగుతున్నారు, అన్న లిమిటర్ ఎట్లా వర్క్ అవుతుంది అని. ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట, లిమిటర్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం చూసినట్లయితే లిమిటర్ ఏం చేస్తుంది అంటే వచ్చిన వాల్యూమ్ని, అంటే హైగా వాల్యూమ్ వస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే దాన్ని బిలో చేస్తుంది అనమాట. ఆ వాల్యూమ్ రాకుండా దాన్ని తగ్గిస్తుంది. ఆ తగ్గించిన దాన్నే మనం ఏమంటామంటే ఆ రేంజ్ అయితే ఉందో దాన్ని థ్రెష్ హోల్డ్ అంటాం. థ్రెష్ హోల్డ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు దానికి పరిమితి అనమాట. థ్రెషోల్డ్ ఇట్స్ ద మీనింగ్ ఏంటంటే దాన్ని మనం ఒక లెవెల్ సెట్ చేస్తాం. ఆ లెవెల్ దాటి రాకూడదు. ఎప్పుడు రాకూడదు, ఎప్పుడైతే క్లిప్పింగ్ వాయిసెస్ అన్నది వస్తుందో, క్లిప్ అవుతుందో, ఎప్పుడైతే సౌండ్ క్లిప్ అవుతుందో, క్లిప్ అయినప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే ఆ థ్రెషోల్డ్ దాటినప్పుడు అది ఏం చేస్తుంది అంటే దాన్ని వాల్యూమ్ని డౌన్ చేస్తుంది అనమాట. దాన్ని కొంచెం పరిమితికి దించేలాగా దాన్ని వాల్యూమ్ని డౌన్ చేస్తుంది లిమిటర్ అనమాట. లిమిటర్స్లో ఏముంటాయి అని మనం చూసినట్టయితే 3 థింగ్స్ ఉంటాయి అనమాట లిమిటర్లో. ఇది మనకి చాలామందికి తెలియాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి థ్రెషోల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి అటాక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి రిలీజ్ అనమాట. ఫస్ట్ వన్ మన థ్రెషోల్డ్ అంటే ఏంటి, ఈ థ్రెషోల్డ్ అంటే ఏంటి అంటే ఎంత మనం లిమిట్ చేస్తున్నాం, దాన్ని క్యాపింగ్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఈ ఎప్పుడైతే మనకి ఆ యొక్క వాల్యూమ్ అన్నది మనకి వస్తుందో, మనకి సౌండ్ అన్నది ఈ యొక్క లిమిటర్కి చేరువైందో, క్లిప్పింగ్ దారి తీసినప్పుడు వెంటనే లిమిటర్ అనేది కిక్ ఇన్ అవుతుంది. కిక్ ఇన్ అంటే ఇన్ ద సెన్స్ అది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అది ఆ యొక్క రేంజ్కి అది రీచ్ అవ్వగానే అది ఏం చేస్తుంది, లిమిటరు గెయిన్ రిడక్షన్ చేస్తుంది అనమాట. ఈ గెయిన్ రిడక్షన్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా అది గెయిన్ అన్నది రిడక్షన్ చేయాలి, దాన్నే అటాక్ అంటారనమాట. ఎప్పుడైతే మనకి ఆ ట్రాన్సియన్స్ వస్తాయో, ఎప్పుడైతే పీక్ వాల్యూమ్స్ వస్తాయో, లిమిటర్ ఇలా పనిచేయాలన్నమాట. అలా పనిచేసే దాన్నే అటాక్. ఇప్పుడు నేను చూసారా, ఇప్పుడు ఇలా చిటికేస్తే మీకు ఎంత ఫాస్ట్గా సౌండ్ వచ్చిందో అది దాన్ని అటాక్ అనమాట. రిలీజ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే అటాక్ అయ్యిందో ఎప్పుడైతే దాన్ని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి, ఇప్పుడు నా చెయ్యి ఇక్కడ ఇలా ఉంది, నేను ఎంత ఫాస్ట్గా ఇలాగ ఇక్కడికి చేసానో దాన్ని మళ్ళీ ఇప్పుడు నా చెయ్యి ఇక్కడికి రావాలి ఒరిజినల్, అది ఎంత ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది అన్నదే రిలీజ్ అనమాట. అటాక్ అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో అంత ఫాస్ట్గానే రిలీజ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ రిలీజ్ అనమాట. అటాక్కి రిలీజ్కి అది ఎప్పుడు ఈ యొక్క టర్మ్స్ మనకి యూజ్ అవుతుంది. అటాక్ అండ్ రిలీజ్ అంటే మనం ఎంత ఫాస్ట్గా లిమిటర్ అన్నది లిమిట్ చేయాలి, ఎంత స్లోగా అది రిలీజ్ అవ్వాలి అన్న దాని గురించే మనం ఈ థ్రెషోల్డ్, అటాక్, రిలీజు అన్నది మనకి చాలా ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలియకపోతే మనం సెట్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థ్రెషోల్డ్ కానీ ఈ అటాక్ కానీ ఈ లిమిట్ కానీ ఏ పారామీటర్స్లో మనకు ఉంటుంది అని మనం చూసినట్లయితే ఈ యొక్క థ్రెషోల్డ్ వచ్చేసేటప్పటికి DBUలో కానీ DBFSలో కానీ ఉంటుంది అనమాట. అంటే DBU అంటే డెసిబుల్స్ ఇన్ యూనిట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను అనమాట దీన్ని. ఈ DBU అంటే ఏంటి, DBV అంటే ఏంటి, DBFS అంటే ఏంటి అని ఇవన్నీ అక్కడ క్లారిటీగా ప్రతి ఒక్క డీబీలో, అంటే వాట్ ఈస్ డీబీ అన్న వీడియోలో నేను మీకు చెప్పాను. స్పీకర్ల సిరీస్లో కూడా నేను మీకు అక్కడ డీబీ అంటే ఏంటో కూడా అక్కడ కూడా నేను కవర్ చేశాను. అందుకే నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే ఇటువంటివన్నీ కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. ఈ DBU వచ్చేసేటప్పటికి డెసిబుల్స్ పర్ యూనిట్ అనమాట. అదే కనుక DBFSకి వచ్చేసేటప్పటికి డెసిబుల్స్ ఇన్ ఫుల్ స్కేల్ అనమాట. ఈ రేంజెస్లో మనం థ్రెషోల్డ్ని మనం కొలుస్తాం అనమాట. అండ్ అటాక్ అండ్ రిలీజ్కి వచ్చేసేటప్పటికి మిల్లీ సెకండ్స్లో మనం కొలుస్తామన్నమాట. నేను ఇక్కడ చార్ట్ పెడతాను, మీరు ఈ చార్ట్ని మీరు చూడొచ్చు అనమాట, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. థ్రెషోల్డ్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థ్రెషోల్డ్ ఎక్కువ పెట్టేసిన మనకి ఏమవుతుందంటే కిక్ ఇన్ అన్నది స్లోగా అవుతుంది అనమాట.
అదే కనుక థ్రెషోల్డ్ తక్కువ సెట్ చేశారనుకో కిక్ ఇన్ అన్నది ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే అది ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు, ఎంత పెట్టాలో అంతే పెట్టాలన్నమాట. దానికి ఒక స్వీట్ స్పాట్ అన్నది ఉంటుంది. ఆ స్వీట్ స్పాట్లోనే మనం పెడితేనే మనకి లిమిటర్ అన్నది సరిగా పనిచేస్తుంది. అలాగని చెప్పేసి ఓవర్గా పెట్టేసినా, అలాగ మనం లెస్గా పెట్టేసినా ఏంటంటే లిమిటర్ అన్నది యాక్యురేట్గా పనిచేయదు అనమాట. అప్పుడు గెయిన్ రిడక్షన్ అన్నది జరగదు. పీక్స్ వచ్చినప్పుడు, హయ్యర్ రేంజ్ ఆఫ్ వాల్యూమ్ వచ్చినప్పుడు, క్లిప్పింగ్ దారి తీసినప్పుడు లిమిటర్ సరిగ్గా పనిచేయదు అనమాట. అందుకే మనం ఏం చేయాలి అంటే సరిగా స్వీట్ స్పాట్లోనే మనం సెట్ చేయాలన్నమాట. అది ఇప్పుడు ఎట్లా సెట్ చేయాలి అన్నది ఇప్పుడు నేను DBXలో ఈ DBX PA2లో నేను మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ DBXలో మన DBX PA2లో మనం చూసినట్లయితే మనకి లిమిటర్ ఎక్కడ ఉంటుంది అని మనం చూసినట్లయితే లిమిటరు చాలా వేసెస్లో, చాలా డిఫరెంట్ స్టేజెస్లో మనకి లిమిటర్ అన్నది కనబడుతుంది అనమాట. ఇక్కడ లిమిటర్ ఎక్కడెక్కడ కనబడుతుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఇది సిగ్నల్ చైన్ అనమాట. ఈ సిగ్నల్ చైన్లో మనకి వన్స్ ఎక్కడైతే ఇన్పుట్ వస్తుందో, నేను మళ్ళీ చూడండి, నేను ఇన్పుట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఈ 2 ఇన్పుట్స్ ఇక్కడ నేను ఎట్లా సెట్ చేశానంటే మీ అందరికీ ఇది ఎట్లా సెట్ చేశానో నేను మీకు తెలియడానికి కోసం నేను ఇక్కడ మిక్సర్ కూడా పెట్టాను అన్నమాట. మీరు చూడొచ్చు. ఇక్కడ నేను మిక్సర్ని కూడా పెట్టాను అన్నమాట. మీరు చెక్ చేయండి కావాలనుకుంటే. ఈ రీతిగా నేను ఏం చేశానంటే ఈ మిక్సర్ నుంచి, ఈ మిక్సర్ అవుట్పుట్స్ నుంచి దీనికి ఇన్పుట్స్గా ఇచ్చాను అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఎవ్రీ ఛానల్కి ఎప్పుడైతే నేను ఇన్పుట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, నేను DBXకి సిగ్నల్ అన్నది ఇప్పుడు వస్తుంది అనమాట. ఇంకా నేను ఎనేబుల్ చేయలేదు, అంటే నేను ఇంకా ఏబిఎస్ సౌండ్ అన్నది దీనికి అయితే రావట్లేదు. బట్ మనం ఫస్ట్ మన లిమిటర్ చూసిన తర్వాత అప్పుడు మనం సౌండ్ ఎనేబుల్ చేసి ప్రాక్టికల్గా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడైతే క్రాస్ ఓవర్ పాయింట్, మనం ప్రీవియస్ వీడియోలో మనం క్రాస్ ఓవర్ పాయింట్ చెక్ చేసాం కదా, సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్రతి ఛానల్, ఇది లో, ఇది మిడ్, ఇది హై. కాబట్టి మీరు చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ పాయింట్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజింగ్ ఏంటి, ప్రతి దానికి పారామీటర్ EQ అండ్ లిమిటర్ అనమాట. ఇక్కడ ఉంది లిమిటర్. మీరు ప్రతి ఛానల్కి, ఇండివిజువల్ ఛానల్స్కి లిమిటర్ అన్నది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఎనేబుల్ చేయాలి. ఇది ఈ ప్రీసెట్కి లిమిటర్ అన్నది ఎనేబుల్ చేయలేదు, ఎందుకంటే మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనం ఎనేబుల్ ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం లిమిటర్ అన్నది మనం ఎనేబుల్ చేద్దాం. మనం ఇది సబూఫర్కి లిమిటర్ ఎనేబుల్ చేయడానికి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆన్ అని ప్రెస్ చేయాలన్నమాట. మనకి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇది లిమిటర్ అనమాట. ఇక్కడ నేను ఇందాక గెయిన్ రిడక్షన్ అన్నాను కదా, ఇక్కడ మనకి గెయిన్ రిడక్షన్ అన్నది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి గెయిన్ రిడక్షన్ అన్నది ఉంది, బిల్లో ఉంది చూసారా, ఇది గెయిన్ రిడక్షన్. ఎంత వాల్యూమ్ అన్నది వస్తుంది అన్నది ఇక్కడ మనకి దీన్ని బట్టి మనం సెట్ చేసుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ ఎంత థ్రెషోల్డ్ చేయాలనుకుంటున్నాము ఏంటి అన్నది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మనం అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ గెయిన్ అన్నది రిడక్షన్ అవుతుంది. ఎంత గెయిన్ 0, 5, 12, 30, 50 ఇలాగా గెయిన్ అన్నది ఇక్కడ రిడక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూస్ ఇక్కడ ఇది చూపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఎంత గెయిన్ రిడక్షన్ చేసింది. ఇక్కడ ఈ ఈజీ ఓవర్ ఈజీ అంటే ఏంటి అంటే ఇక్కడ స్లోపు ఇక్కడ స్మూత్గా అవుతుంది అనమాట. మనకి ఎంత కావాలి స్మూత్నెస్ అన్నది, దీన్ని బట్టి ఇక్కడ రిడక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది అన్నమాట మీరు సెట్ చేసేటప్పటికి. అది రైట్. ఇప్పుడు మనం అసలు రియల్గా మనం ఏం చేద్దాము అంటే ఆన్ చేసి సౌండ్ పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట ఎంతెంత వాల్యూమ్స్ వస్తుంది ఏంటని. నేను సౌండ్ అన్నది నేను ఎనేబుల్ పెడుతున్నాను అనమాట. రైట్. ఇప్పుడు PA2లోకి సౌండ్ అన్నది వచ్చిందనమాట. ఇక్కడికి ఇంకా సౌండ్ అన్నది రాలేదు. ఇప్పుడు మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి స్టేజింగ్స్. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇన్పుట్ వచ్చిందనమాట. ఇన్పుట్కి వస్తుంది కానీ అవుట్పుట్కి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతిదానికి మ్యూట్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. మనం అన్మ్యూట్ చేసుకోవాలి ప్రతిదీ. రైట్. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేశాను. అన్మ్యూట్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి
ఈ టాప్స్కి ఆల్రెడీ క్లిప్ అయిపోతుంది అన్నమాట. ఈ హెచ్ఎఫ్స్ కన్నా ఈ బేస్ కన్నా మీరు చూసినట్లయితే వాల్యూమ్ కూడా క్లిప్ అయ్యే వస్తుంది. నేను కావాలనే పెట్టాను అన్నమాట, మనకి తెలియడం కోసం, రైట్. మీకు ఇంకా కావాలంటే నేను రేస్ చేస్తున్నా వాల్యూమ్, మీరు ఇక్కడ చూడొచ్చు క్లిప్పింగ్ అన్నది దారి తీస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రెడ్ కలరు చూపిస్తుంది ఇది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్స్కి క్లిప్పింగ్ దారి తీస్తుంది, సబ్స్కి మాత్రం క్లిప్పింగ్ దారి తీయట్లేదు, హైస్కి కూడా క్లిప్పింగ్ ఇది ఇక్కడ దారి తీస్తుంది కాబట్టి మనం ఇక్కడే సెట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ చేసి ఇక్కడ మనం గెయిన్ రిడక్షన్ మనం చేస్తే లిమిటర్ పెడితే ఎంత వస్తుంది అన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు సెట్ చేసి చూద్దాం. మనం అంత తగ్గిస్తున్నాం మనం, అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 dB తగ్గిస్తే నాకు సరిపోతుంది అన్నమాట. మీరు ఎంత ఓవర్ ఈజీ అన్నది పెడతారో ఇక్కడ రిడక్షన్ అన్నది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నాకు 5 is fine, నాకు సరిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇంత గెయిన్ అన్నది రిడక్షన్ అవుతుంది. ఇప్పుడు రిడక్షన్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి మీరు చూడవచ్చు, క్లిప్పింగ్ దారి తీయట్లేదు అనమాట. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు సబ్స్లో కూడా క్లిప్పింగ్ దారి తీస్తుంది ఇక్కడ కూడా, రైట్. మళ్ళీ ఇలాంటి సిట్యువేషన్లో క్లిప్పింగ్ దారి తీసేటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కూడా మీకు ఎంత కాదన్నా 4 dB పెట్టి మీరు సేమ్ ఆర్ 2 కానీ 3 కానీ మీరు సెట్ చేసుకుంటే చూసారా మీకు పెద్ద రిడక్షన్ అన్నది ఇక్కడ ఏమి లిమిటర్ దగ్గర నుంచి జరగట్లేదు అనమాట. ఎప్పుడైనా మనకి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది మనకి ఆ ట్రాన్సియన్స్ వచ్చినప్పుడు సడన్గా ఇది బూస్ట్ చేస్తుంది అన్నమాట. నేను బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, క్లిప్పింగ్ దాకా తీసుకెళ్తున్నాను నేను, కావాలని క్లిప్పింగ్ తీసుకెళ్తున్నా. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు నేను లిమిటర్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్పింగ్ అన్నది దారి తీయట్లేదు అనమాట. నేను ఆఫ్ చేసి చూస్తే మీరు చూడవచ్చు క్లిప్పింగ్ దారి తీస్తుంది సబ్ ఊఫర్ కూడా, రైట్. ఇప్పుడు నేను దీనికి కూడా ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడవచ్చు క్లిప్పింగ్కి ఎంత దారి తీస్తుంది అన్నది చూడండి. ఈజీగా ఇవి క్లిప్పింగ్కి దారి తీసేస్తుంది. మీరు ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్. ఇన్పుట్లో మనకి క్లిప్పింగ్కి దారి తీస్తుంది కాబట్టి మనం ప్రతిదానికి లిమిటర్ ఎనేబుల్ చేసినట్లయితే ఇప్పుడు మీకు క్లిప్పింగ్ నుంచి మనకి ఏం చేస్తుంది, తగ్గిస్తుంది అన్నమాట. ఇది లిమిటర్ ఇక్కడ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా మనం లిమిటర్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఈ రీతిగా మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఎప్పుడైనా అవి సడన్గా వచ్చినాయి అంటే ట్రాన్సియన్స్ కానీ ఓవర్ క్లిప్పింగ్ అయినప్పుడు మీకు ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఈ లిమిటర్ ఏం చేస్తుందంటే ఆ వాల్యూమ్ అన్నది అంత తగ్గిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది ఏం చేస్తుంది, మోర్ దెన్ 3 dB. దీనికి హెచ్ఎఫ్స్కి నేను ఎంత పెట్టాను, 3 dB తక్కువ ఉండాలన్నమాట ఎప్పటికీ. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు ఎట్లా ఉన్నది, మీకు అన్ని వాల్యూమ్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. స్పీకర్స్ ఇలా సెట్ చేసినట్లయితే మీకు ఏమవుదు, స్పీకర్ అన్నది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు అన్నమాట. 100% స్పీకర్ అన్నది ప్రొటెక్షన్ లానే ఉంటుంది. ఈ లిమిటర్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇది ఒక సేఫ్టీ గార్డ్ అనమాట. అంటే ఇది మనకి బౌన్సర్స్ ఎట్లా మనం పెట్టుకుంటే మనకి ఎట్లాగైతే సేఫ్టీ వాళ్ళు ఇస్తారో అట్లానే లిమిటర్ కూడా మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది అనమాట, సేఫ్టీ గార్డ్ లాంటిది. మన స్పీకర్స్ ఇది స్పీకర్లకు ఎనేబుల్ చేయకపోతే మనకి ఏమైపోతుంది, ఇందాక నేను చెప్పినట్టుగా స్పీకర్స్ అన్నవి బర్న్ అయిపోతాయి అనమాట. అందుకే మనం లిమిటర్ మనకి కంపల్సరీగా మనం ఎనేబుల్ చేయాలన్నమాట. నేను ఎలాగ ఎనేబుల్ చేస్తాను, నేను కంపల్సరీ ఎనేబులే చేస్తాను. బట్ బేస్డ్ అపాన్ నేను మిక్సర్లో సౌండ్ రేస్ చేస్తున్నాను అని అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఏం చేస్తూ ఉంటానంటే
ట్వీక్స్ అనేవి చేస్తూ ఉంటాను అనమాట. బేస్డ్ అపాన్ దట్ నేను 6 dB తగ్గించడము, 5 dB తగ్గించడం. మోస్ట్లీ నేనైతే -5 dB పెడతాను అనమాట. నేను -5 dB పెట్టి ఓవర్ ఈజీ 5 కానీ 6 కానీ సెట్ చేస్తాను అనమాట నేను. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు మీరు 0 dBకి మీరు మిక్సర్లో సెట్ చేసిన మీకు స్పీకర్స్కి ఎట్లాగెళ్తుంది అంటే 5 dB తగ్గించి మనకి అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట. మీరు ఫుల్ పొటెన్షియల్గా మీరు ఎప్పుడైనా పెట్టినా స్పీకర్ డ్యామేజ్ అవ్వడం 100% గ్యారంటీ అనమాట. నేను మళ్ళీ అన్నీ కూడా వాల్యూమ్స్ అనేది కూడా తగ్గిస్తున్నా. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లిమిటర్ అన్నది మనం యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రీతిగా లిమిటర్స్ మనం ప్రతి యొక్క ఛానల్లో మనం కంపల్సరీగా లిమిటర్ అన్నది మనం ఎనేబుల్ చేయాలన్నమాట. వితౌట్ లిమిటర్గా చేస్తే నేను చెప్పాను కదా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం ఫేస్ అవుట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే లిమిటర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, ఇది మనకు తెలియాలన్నమాట. చాలామందికి ఉండే కామన్ కన్ఫ్యూజన్ అనమాట. వాల్యూమ్ పెడితే సరిపోద్ది కదా, లేదంటే వాల్యూమ్ తగ్గించుకుంటే సరిపోద్ది కదా, స్పీకర్ సేఫ్గా ఉంటుంది కదా అని మనం అనుకుంటాం అనమాట. ఇప్పుడు వాల్యూమ్ పెట్టేస్తే మనకి స్పీకర్స్ సేఫ్గా ఉంటుందా, లేదా వాల్యూమ్ తగ్గించేస్తే స్పీకర్స్ ఆరామ్సే నడుస్తుందా, ఇది కరెక్టా కాదా అన్నది మనకి తెలియాలన్నమాట. లిమిటర్ లేకుండా ఏది చేసినా సరే కూడా స్పీకర్స్ అన్నవి 100% డ్యామేజ్ అన్నది అవుతుంది అనమాట. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. మీరు వాల్యూమ్ తగ్గించేసుకుంటానన్నా నాకు సెట్ అయిపోతుంది, లిమిటర్ ఎనేబుల్ చేయను నేను అని మీరు అనుకున్నట్లయితే అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నట్లు లెక్క అనమాట. ఎందుకు అన్నట్టయితే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా మీరు ఎప్పుడైనా కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు కానీ, ఫ్యాడ్స్ ప్లే చేసేవాళ్ళు కానీ, అంటే డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు కానీ, ఆర్ బేస్ గిటారే కానీ, ఫ్లూట్స్ కానీ, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మీరు తీసుకుంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి హై పిచ్స్, హై నోట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సడన్గా మీరు హై నోట్స్కి మీరు వెళ్ళినప్పుడు ఈ సడన్గా వెళ్ళి మీరు ఆ సౌండ్ని మీరు అడ్జస్ట్ చేయలేరు కదా, ఆ పీక్ ఒక్కసారి వెళ్ళి తగ్గుతుంది అనమాట. ఆ ఒక్కసారి వెళ్ళి తగ్గేటప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా మనకి జరిగిపోద్ది అనమాట. అప్పుడు మనకి మళ్ళీ నేను నాకు చెప్పినట్టుగా మనకి థౌజండ్స్లోని, ల్యాక్స్లోని మనకి లాస్ అన్నది వస్తుంది. స్పీకర్స్ కాలిపోతే ఏమవుతుంది, ప్రోగ్రామ్ సడన్గా ఆగిపోద్ది. మరి సౌండే కదా మనకు ఆధారం. ఏ ఈవెంట్ జరగాలన్నా సౌండ్ సడన్గా ఆగిపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. అందుకోసమనే మ్యాండేటరీగా మనం లిమిటర్ అన్నది ఎనేబుల్ చేయాలి. మనం సడన్గా వెళ్ళి ఆ మిల్లీ సెకండ్స్లో మనం రెస్పాన్స్ అన్నది మనం అవ్వలేం కదా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఏం చేయాలి, లిమిటర్ అన్నది ఆన్ చేయాలి. ఇప్పుడు మనం చూద్దాం వాల్యూమ్ అంటే దేనికి, లిమిటర్ అంటే ఏంటి, ఈ రెండిట్లకి ఇప్పుడు మనం డిఫరెన్స్ మనం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఎనేబుల్ చేయాలా వద్దా అన్నది అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే వాల్యూమ్ అంటే ఏంటి, నేను ఫస్ట్ సిరీస్లోనే నేను చెప్పాను అనమాట, గెయిన్ వర్సెస్ వాల్యూమ్ అంటే ఏంటి అన్నది. ఈ గెయిన్ వర్సెస్ వాల్యూమ్లో నేను చెప్పాను వాల్యూమ్ అంటే ఏంటి అంటే అవుట్పుట్కి సంబంధించిన సౌండ్ అనమాట, సౌండ్ లెవెల్ అనమాట. అంటే అవుట్పుట్ ఎంత వెళ్ళాలి అని మనం అడ్జస్ట్ చేసుకునే ఒక నియంత్రించే లెవెల్ అనమాట అది. అంతే తప్పించి అది సౌండ్ని ప్రొటెక్ట్ చేసే కాదనమాట. వాల్యూమ్ అన్నది సౌండ్ని పంపిస్తుంది అంతే, డైరెక్ట్గా మెయిన్స్కి ఆర్ మెయిన్స్ పిఏకి ఆర్ డిబిఎక్స్కి పిఏ2కి పంపిస్తుంది, ఈ క్రాస్ ఓవర్స్కి పంపిస్తుంది అది. కానీ లిమిట్ చేయదు, దాన్ని ప్రొటెక్ట్ చేయదు అనమాట ఈ వాల్యూమ్ అన్నది. అందుకే వాల్యూమ్ ఏంటి అంటే ప్రతిసారి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం దాని మీద ఒక సౌండ్ ఆపరేటర్ అక్కడ ఎప్పుడు ఉంటే, ఆ సౌండ్ ఇంజనీర్, మిక్సింగ్ ఇంజనీర్ కానీ అక్కడ ఉంటే వాళ్ళు ఎప్పుడు నియంత్రణ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు దాని మీద వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉండాలి, నియంత్రిస్తూ ఉండాలన్నమాట. నియంత్రిస్తేనే ఈ ఒక వాల్యూమ్ని కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇలాంటి ఒక్కొక్కసారి మనం ఈ ఫేడర్స్ మనం చూస్తున్నప్పుడు, లేదా కొన్ని ఛానల్స్ మనం చూసినప్పుడు, కొన్ని బజెస్ మనం చూసినప్పుడు కొన్ని మనకి ఎక్కడైనా సరే మిస్ అవుతుంది. అలా మిస్ అయినప్పుడు ఈ యొక్క లిమిటర్ ఏం చేస్తుంది అంటే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ బేస్డ్ అపాన్ ద థ్రెషోల్డ్ బట్టి, అటాక్ అండ్ రిలీజ్ బట్టి ఏం చేస్తుంది అంటే ఆ ఫాస్ట్గా అది ఆటోమేటెడ్గానే ఆ వాల్యూమ్ వచ్చే వాల్యూమ్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. అది మనకి ప్రొటెక్షన్గా నిలుస్తుంది. మనం ఒక్కొక్కసారి మనం మిస్ చేసిన
కొన్ని ఛానల్స్లో మన ఎఫెక్ట్స్ చూస్తూ బసెస్ చూసుకుంటూ కొన్ని ఛానల్స్ని మన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు కొన్ని ఛానల్స్ మీద సడన్గా వాల్యూమ్ మనం రేజ్ అయినప్పుడు ఈ DBXలో ఉండే లిమిటర్స్ ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్గా ఆటోమేటిక్గా క్విక్గా ఏం చేస్తుందంటే ఈ లిమిటర్ అన్నది వర్క్ చేస్తుంది అనమాట. వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకసారి కనుక మీకు ఆ క్లిప్కి దారి తీసింది అనుకోండి, ఆ క్లిప్పింగ్కి దారి తీసిన వచ్చిన సౌండ్ని వెంటనే ఇది ఏం చేస్తుందంటే డిక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించాను కదా, రెడ్ కలర్ క్లిప్పింగ్ దారి తీస్తున్నవంతా కూడా ఎప్పుడైతే నేను వెంటనే లిమిటర్ ఎనేబుల్ చేశానో మన వాల్యూమ్ అన్నది డిక్రీజ్ అయిపోయింది. ఆ పర్టికులర్ థ్రెషోల్డ్కి అంటే -5 dB నేను ఏదైతే సెట్ చేసుకున్నానో ఆ 5 dBకి కన్నా తక్కువలోనే పెడుతుంది అనమాట. అబోవ్ వచ్చిన వాల్యూమ్స్ అన్నీ కూడా డిక్రీజ్ చేస్తుంది. అప్పుడు డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, స్పీకర్ అన్నది డ్యామేజ్ అవుతుంది, స్పీకర్ లాంగ్ లాస్టింగ్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది డిఫరెన్స్. వాల్యూమ్ పెడితే ఏంటి అంటే ఇట్స్ అన్ అవుట్పుట్ లెవెల్ అనమాట. లిమిటర్ ఏంటి అంటే ఇట్స్ అన్ ప్రొటెక్షన్ అనమాట. మన స్పీకర్కి ప్రొటెక్షన్ అది చేస్తుంది అనమాట. ఎంత వాల్యూమ్ రాకుండా అది ఎంత స్పీకర్కి వెళ్ళాలో అంతే స్పీకర్కి వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ రీతిగా వాల్యూమ్కి లిమిటర్కి డిఫరెన్స్ అనమాట అది. అండ్ ఫైనల్గా మనం చూసినట్లయితే కామన్ మిస్టేక్స్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, ఈ వీడియోలో కూడా మనం కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిమిటర్కి చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే నేను 5 మిస్టేక్లు చెప్తాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి లిమిటర్ ఆఫ్లో పెట్టించడం అనమాట. ప్రతిదానికి లిమిటర్ ఆఫ్లో పెట్టించుతారు. నేను చెప్పాను కదా, ఫస్ట్ నుంచే చెప్తున్నా, లిమిటర్ ఆఫ్ చేయకూడదు. లిమిటర్ ప్రతి దానికి ఆనే చేయాలి, ఆల్వేస్ ఆన్లోనే ఉండాలి లిమిటర్. మీకు మిక్సర్లో కూడా లిమిటర్ ఉంటే ఆరామ్సే ఎనేబుల్ చేసుకోండి, ఇంకా బెటర్ అన్నమాట మీకు. కాబట్టి మీరు డిఫరెంట్ స్టేజెస్లో మీరు లిమిటర్స్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు అక్కడక్కడ ప్రతి దానికి అది లిమిట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఆ వాల్యూమ్ వచ్చినప్పుడు అది డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఆ యొక్క బ్యాలెన్సింగే తీసుకొస్తుంది ఈ లిమిటర్. కంపల్సరీ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే లిమిటర్ ఆఫ్ చేయడం అనమాట. కాబట్టి మీరు ఇక్కడి నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లిమిటర్ ఆన్ చేయడం నేర్చుకోండి ప్రతి దానికి. అండ్ నెక్స్ట్ది ఏంటి అంటే థ్రెషోల్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్రెషోల్డ్ చాలా లోగా సెట్ చేయడం అనమాట. గెయిన్ రిడక్షన్స్ చూసుకోకుండా థ్రెషోల్డ్ని ఎంత రేస్ చేయాలో అంతే రేస్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడు కాన్స్టెంట్గా మీరు ఏంటంటే గెయిన్ రిడక్షన్ అన్నది ఎప్పుడు అట్లా అక్కడ ఆ యొక్క లెవెల్ దాకా ఉండకూడదు అనమాట. ఎప్పుడు గెయిన్ రిడక్షన్ యొక్క మీటర్ ఏదైతే మీకు చూపిస్తుందో అది ఫ్లాష్ అవుతూ ఉండాలి, అంటే అడ్జస్ట్ అవుతూ ఉండాలి, పైకి కిందకి దిగుతూ ఉండాలన్నమాట. అప్పుడే గెయిన్ రిడక్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. లేదంటే ఎక్కడో ఒక చోటన అలా స్టిక్ అయిపోతుంది అంటే అది మీరు ఎక్కడో రాంగ్ సెట్టింగ్ మీరు పెట్టారని అర్థం అనమాట. కాబట్టి మీరు థ్రెషోల్డ్ సరిగా మీరు సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లిమిటర్ని వాల్యూమ్ లాగా వాడుతూ ఉంటారనమాట. అది వాల్యూమ్ తగ్గిస్తుంది కదా అని, కానీ అట్లా కాదు. లిమిటర్ని వాల్యూమ్ లాగా వాడకూడదు అనమాట. లిమిటర్ని ఎట్లా వాడాలి అంటే అది లిమిటర్ ఈజ్ నాట్ ఎన్ వాల్యూమ్, లిమిటర్ ఈజ్ ఎన్ ప్రొటెక్షన్ అన్నమాట. కాబట్టి మీరు లిమిటర్ని ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరే మనం సెట్ చేసి ఉంచాలన్నమాట. అది మీరు ఎప్పుడు దాన్ని చేంజెస్ చేయాలి అంటే మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి తగ్గించుకోవాలన్నమాట. అంతేగాని ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూకి మనం స్టిక్ అయి ఉండాలన్నమాట. నేను చెప్పినట్టుగా నేను 5 dB పెడతాను కాబట్టి అది నా కాన్స్టెంట్ వాల్యూ అనమాట. నేను ఎప్పుడు మార్చను. మా ప్రోగ్రామ్స్ ఏ వాటికి వచ్చినా మ్యాక్సిమం 95% నేను ఎప్పుడు మార్చను అనమాట. ఎప్పుడైనా మార్చాలి అని అన్నప్పుడు అప్పుడు మారుస్తాం. అంటే అది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉండాలన్నమాట. అట్లానే మీరు సెట్ చేసుకోవాలి లిమిటర్ అంటే. అండ్ నెక్స్ట్ సబ్వూఫర్స్ కూడా లిమిటర్ సెట్ చేయకపోవడం అనమాట. చాలామంది సబ్వూఫర్స్కి అవసరం లేదు అని అనుకుంటారు. అది కూడా మిస్టేక్ అనమాట. సబ్వూఫర్స్ కూడా కంపల్సరీగా ఎనేబుల్ చేయాలి ఈ లిమిటర్ అన్నది. ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుంది, సేమ్ సబ్వూఫర్ కూడా కాలిపోయే ఛాన్సెస్, దాని యొక్క కాయిల్ కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి సబ్వూఫర్స్ కూడా మనకి ప్రొడక్షన్ కావాలి. కాబట్టి అన్నిటికి మనం ఎనేబుల్ చేయాలి. సబ్వూఫర్స్కి ఎనేబుల్ చేయాలి, మెయిన్ పిఏకి ఎనేబుల్ చేసుకోవాలి, హెచ్ఎఫ్స్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అదే ట్వీటర్స్ కానీ హారన్స్కే కానీ దేనికైనా సరే మనం లిమిటర్ అన్నది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఆ ఫ్యూచర్ కనుక మీకు ఉంది అంటే మీరు ఆరామ్సే ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు బండ గుర్తు అనమాట. మీకు లిమిటర్ అన్న ఆప్షన్ మీకు ఎక్కడ దొరికిందో అన్ని చోట్ల మీరు లిమిటర్ అన్నది ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు కూడా లిమిటర్ ఎనేబుల్ చేసుకోవచ్చు.
మీరు ఈ యొక్క లౌడ్ స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టంలో మీకు ఉంటే అక్కడ లిమిటర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ యొక్క డిజిటల్ మిక్సర్స్లో లిమిటర్ ఉంటే అక్కడ కూడా మీరు లిమిటర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు వేరియస్ స్టేజెస్లో మీకు ఎక్కడ కావాలి అనుకుంటే మీకు అక్కడ లిమిటర్ అన్నది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఆల్వేస్ ఆన్ ద లిమిటర్, ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ డివైస్. ఇది పండగుత్తులా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు అంటే మీ DBX ఈ PA2 కానీ ఈ క్రాస్ ఓవర్స్ ఏదైతే లౌడ్ స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీరు ఎప్పుడైతే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారో మీరు కంపల్సరీ లిమిటర్ ఒకసారి రీచెక్ చేసుకోవాలన్నమాట. రీచెక్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే అగైన్ నేను చెప్పినట్టుగానే చెక్ చేసుకోకపోతే మళ్ళీ మీరు ట్రబుల్లో పడతారు, మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లోనే ఫేస్ అవుతారు అనమాట. కాబట్టి మీరు రీచెక్ చేసుకోండి. కరెక్ట్గా ఒక లిమిటర్ ఎనేబుల్ అయ్యి ఉందా, పర్ఫెక్ట్గా కరెక్ట్ పొజిషన్లో థ్రెష్ హోల్డ్ ఉందా, అటాక్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు నీ PA2లో ఫ్యూచర్స్ ఏమీ లేవు, లైక్ అండ్ అటాక్ ఎంత, రిలీజ్ ఎంత, ఇవేమీ మనకి ఇవ్వలేదు. వీళ్ళు డైరెక్ట్గానే ఇచ్చేసారనమాట. అంటే ఈ PA2 మనం చూసినట్లయితే ఇట్స్ అండ్ సింపుల్ టు యూస్. మనం ఇది కాంప్లికేటెడ్గా ఏమీ ఈ యొక్క సాఫ్ట్వేర్ అన్నది మనకి లేదనమాట. అదే కనుక కొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి మనం వెళ్ళినట్లయితే అంటే డిజిటల్ మిక్సర్స్లో కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ అటాక్, రిలీజు, థ్రెషోల్డ్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. ఇన్పుట్ లెవెల్, అవుట్పుట్ లెవెల్, ఇన్ అండ్ అవుట్ అన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఆప్షన్స్ బట్టి మనకి లిమిటర్ అన్నది రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా మనం ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ 5 స్టెప్స్ మనం ఈ మిస్టేక్స్ మనం చేయకుండా ఉన్నట్లయితే మన యొక్క ఎక్విప్మెంట్ అన్నది చాలా సేఫ్గా ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు మీరు లిమిటర్ అన్నది మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత మీ క్రాస్ ఓవర్లో ఎంత లిమిటర్ మీరు సెట్ చేశారు అన్నది మీరు ఒకసారి మీరు ఈ యొక్క క్రాస్ ఓవర్స్లో అంటే లౌడ్ స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టంలోకి మీరు లాగిన్ అయ్యి మీరు దాన్ని ఆ యొక్క అప్లికేషన్లోకి వెళ్ళి మీరు లిమిటర్ వాల్యూ ఎంత ఉందో మీరు చూసి కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మేము కూడా తెలుసుకుంటాం అన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తామన్నమాట. మా యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే మా యొక్క ఈమెయిల్కి కానీ మా యొక్క డిస్కౌట్ సర్వర్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ మీరు కమ్యూనిటీ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తామన్నమాట. ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి అలాగే సౌండ్ ఆపరేట్ చేసే వాళ్ళకి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, సౌండ్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుని మీ చర్చ్లో కూడా అలాగే మీ సౌండ్లో కూడా మీ ఈవెంట్స్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వడానికి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే డిలే అండ్ టైమింగ్ అలైన్మెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మీరు ఈ యొక్క వీడియోని మిస్ అవ్వకండి. అంటిల్ దెన్ మీరు ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. ఫ్రమ్ ద బిగినింగ్ సిరీస్ 1 నుంచి అంటిల్ సిరీస్ 5 వరకు ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.